ఈఎస్ఐ డైరెక్టర్ దేవికా రాణిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈఎస్ఐ ఉద్యోగులచే బినామీలుగా మార్చి 200 కోట్ల మెడిసిన్ స్కామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీగా అక్రమాలు బయటపడ్డాయి. రెండో రోజు సోదాలు చేస్తున్న అధికారులు ఇప్పటికే పలు డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్లో డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. 2015 నుంచి 2018 వరకు ప్రభుత్వానికి 12.5 కోట్ల నష్టం కలిగించినట్టు తెలుస్తోంది. అవసరం లేకపోయినా 200 కోట్ల విలువైన మందులను దేవికా రాణి కొనుగోలు చేసింది. తేజ ఫార్మసీ నుంచి మందులు కొనుగోలు చేసినట్టు సమాచారం. దేవికా రాణి కుమారుడిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అర్హత లేని ఏజెన్సీలు, కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దేవికా రాణితో పాటు 23 మంది ఉద్యోగులపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఈఎస్ఐ ఉద్యోగులను బినామీలుగా మార్చి స్కామ్ జరిగినట్టు తెలుస్తోంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.